ఐనవోలు మల్లికార్జున స్వామిని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఐనవోలు జాతరకు శాశ్వత నిర్మాణాలతో భవిష్యత్ మరింత అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే నాగరాజుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్కు, ఈ జాతరకు మొదటిసారి ఎమ్మెల్యేగా హోదాలో ఇక్కడికి వచ్చారు? చాలా అంటే మల్లన్న గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా రావడం, వారి ఆశీస్సులు తీసుకొని పోయి టికెట్ నామినేషన్ చేయడం, గెలవడం, ఒకప్పుడు విధులు నిర్వహించడం, ఇప్పుడు అధికారికంగా స్వాగతం పలుకుతూ శాల్వలతో కప్పించుకోవడం, ఇవన్నీ ఒక అంటే ఒక చాలా అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ చేయలేని విధంగా ఉంది భావం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎట్లా ఉంది ఈసారి మల్లన్న అంటే ఎమ్మెల్యే హోదాలో వచ్చిన మల్లన్న టెంపుల్కి వచ్చారు, జాతరకు ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ జాతరకు సంబంధించిన నిర్వహణ బాధ్యత ఇప్పుడు మీరు నిర్వర్తించాల్సి వచ్చింది. ఒకప్పుడు అధికారికంగా వచ్చి వారు మేము చెప్పేటి అన్ని పరిగణలో తీసుకొని డ్యూటీలు చేసాము. ఇప్పుడు మనం చెప్తున్నాం ఏ విధంగా చేయాలి ఏందని మా అధికారులకు చెప్పడం, అందరి అధికారులను ఇన్వాల్వ్ చేయడం. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్లెజర్. అంటే వారి ఆశీస్సులనే ఇట్లా అయినామని భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆ అనుభవం ఈసారి జాతరను నిర్వర్తించడానికి ఎట్లా ఉపయోగపడింది అనుకుంటున్నారు? ఈసారి జాతర చూస్తే కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మేడారం మహాజాతర ఉంది, భక్తులు తరలి వచ్చే ఎక్కువ అవకాశం ఉంది. రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే మేడారం ఉంది కాబట్టి భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. నాకు అనుభవం ప్లస్ ఈ విధంగా ఈ 2 విధాలను కలుపుకొని నేను మా యొక్క నూతన కమిటీని కూడా ఏర్పరచుకోవడం జరిగింది. వారితోని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక మంచి ఉద్దేశంతో వారందరికీ స్వాగతం పలికి అందరినీ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధులు వారికి అప్పగించడం జరిగింది. 14 మందికి కమిటీకి. ఒకరు ప్రెస్ను మేనేజ్ చేయాలి, ఒకరు విఐపీలను రిసీవ్ చేసుకోవాలి, ఒకరు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. ఈ విధంగా అందరికీ వర్క్ డివిజన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లెజర్. చాలా అంటే ఈ విధంగా దేవుని సన్నిధిలో చేసుకోవడం చాలా గొప్ప అవకాశం దక్కింది. చాలా విశిష్టమైంది మల్లన్న టెంపుల్. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడైతే వచ్చే భక్తులు చేస్తున్నారు. అయితే ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, చాలామంది భక్తులు ఇక్కడ నైట్ స్టే చేయాలనుకుంటారు, విడిది చేయాలనుకుంటారు. సరిపడినటువంటి వసతికి సంబంధించినటువంటి చాలా రోజులుగా డిమాండ్ ఉంది, చాలా రోజులుగా భక్తులు కోరుకుంటున్నారు. ఆ వైపుగా మీ ప్రయత్నం ఏమైనా చేస్తారు? తప్పనిసరిగా. ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల లోపల నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సదవకాశాన్ని తప్పనిసరిగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారంగా పోతున్నాం. తప్పనిసరిగా వారికి మంచి గెస్ట్ హౌస్లు కట్టడం కానీ, లేదంటే డొనేషన్ ద్వారా వచ్చేటి కానివ్వండి. ఇంకా ఇప్పుడు విఐపికి టికెట్ 500 పెట్టినాం. రేపు నేను వచ్చినా కూడా 500 టికెట్తో 13వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి 16వ తారీఖు వరకు జరిగే ఈ పండుగలో ఎవరికి కూడా ఈవెన్ నేను వచ్చినా కూడా 500 రూపాయల టికెట్ తీసుకొని క్యూ లైన్లో రావడానికి నేను అందరికీ మా కమిటీకి కూడా ఆదేశించిన. ఎవరు కూడా నీ అనకుండా ఎవరిని డైరెక్ట్ తీసుకురావద్దు. ఎవరు వచ్చినా కూడా 500 స్పెషల్ దర్శనం రావాలనుకుంటే 500 మల్లన్నను దర్శనం చేయాలంటే 500 టికెట్ కొనుక్కొని క్యూ లైన్లో రావాలని చెప్పాను. ఎనీ వీఐపీ ఎవరు వచ్చినా కూడా 500 టికెట్ కొనే విధంగా ఈవెన్ మా యొక్క మినిస్టర్ అయిన శ్రీమతి కొండ సురేఖ మేడం కూడా చెప్పడం జరిగింది. మేడం ఇట్లా నేను పెడుతున్నాను 500 రూపాయల టికెట్, ఎవరు వచ్చినా కూడా మన అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా రాజకీయ నాయకులు వచ్చినా కూడా కొన్ని క్యూ లైన్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసినంటే వారు కూడా సంతోషపడ్డారు, వారు కూడా ఆమోదించారు. భవిష్యత్తులో కూడా ఆలయాన్ని మరింత విశిష్టత, భక్తుల సౌకర్యాలు మరింత పెంచుతామని కూడా ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి.